Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయన నేతాజీ సైనిక్ స్కూల్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే గతంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్కి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సైనిక్ స్కూల్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అన్ని డౌట్స్ని సార్ క్లారిఫై చేయబోతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నేతాజీ సైనిక్ స్కూల్ వినగానే బాగా అనిపించింది సార్. ఏంటి సార్, ఎందుకు ఇది పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నేతాజీ సైనిక్ స్కూల్ అనే దానికి ఒక దాత, ఆయన దాత అనే కంటే కూడా మహాదాత అనాలి. ఈ రోజుల్లో ఒక 10,000 ఇమ్మంటేనే ఎంతో బాధపడిపోతారు. కోట్లాది ఆస్తున్నా 10,000 ఇమ్మంటే బాధపడతారు. కరెక్ట్. సిబిఆర్ ప్రసాద్ అనే వ్యక్తి, ఆయన ఒక గ్రామంలో జన్మించి సాధారణ కుటుంబం నుంచి ఆయన ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాడు. ఎయిర్ ఫోర్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభించి తొలి దశలో కోళ్ళ పరిశ్రమ, తర్వాత బిల్డర్గా, ఆ విధంగా ఆయన సంపాదించిన ఆస్తిని ఏ సమాజం అయితే తనకిచ్చిందో ఆ సమాజానికి మళ్ళీ వెనక్కి తిరగవాలి అనే సంకల్పంతో సిబిఆర్ ప్రసాద్ విజయవాడలో ఆయన 8 ఎకరాల భూమి, 1,00,000 అడుగుల నిర్మాణంతో ఉండే బిల్డింగు, ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూస్తే సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుంది. అమరావతి రాజధాని పూర్తయితే దాని విలువ 100 కోట్లు ఉంటుంది. ఆయనకు ఆలోచన వచ్చింది, విద్యాభారతి వీళ్ళైతే చక్కగా చేయగలరు అని చెప్పి వారికి దానంగా 30 కోట్ల ఆస్తిని రాసి ఇవ్వటం జరిగింది. అయితే ఆయన చాలా సిబిఎస్ఈ స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయి. కాదు, బాధ్యతాయుతమైన దేశభక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దాలి. చదువు అంటే క్లాసు రూములో రుబ్బటం కాదు, పొద్దునుంచి రాత్రి దాకా చదువే కాదు. మనోవికాసం, దేహదారుఢ్యం, ఒక బాధ్యత కలిగిన, విలువలు కలిగిన విద్యార్థుల్ని తయారు చేయాలనే సంకల్పంతో ఆయన నేతాజీ పేరిట పెడదాం, నా పేరు వద్దని అని చెప్పాడు. ఆ విధంగా నేతాజీ సైనిక్ స్కూల్. నేతాజీ అంటే మనకు భారతదేశంలో స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన దానం చేశాడు. దాన్ని ఈ విద్యాభారతి లింగం సుధాకర్ రెడ్డి గారు, వారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 3 రాష్ట్రాలు కలిపి దక్షిణ మధ్య క్షేత్రం అంటారు. ఆ విద్యాభారతికి ఆయన సంఘటనా కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన భుజస్కంధాల మీద ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాకు ఈ 3 రాష్ట్రాల్లో 800 స్కూళ్ళు ఉన్నాయి. అయినా కూడా సైనిక్ స్కూల్ పెట్టడంలో వచ్చిన ఆనందం, తృప్తి వాటిలో రాదనే సంకల్పంతో దీన్ని భుజస్కంధాలు వేసుకుని ఆయన ఆధ్వర్యంలో ఈ నేతాజీ సైనిక్ స్కూల్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, అంటే దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంది. మీరు ప్రతి టౌన్లో, సిటీలు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్లో సైనిక్ స్కూల్ అని చూస్తుంటారు. లేదా మిలిటరీ అకాడమీ అంటారు, డిఫెన్స్ అకాడమీ అంటారు. అవి నిజమైన సైనిక్ స్కూళ్ళు కాదు. మీకు అడగండి ఎవరైనా సైనిక్ స్కూల్ అంటే, మీకు రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉన్నదా? వాటికి లేదు. కనుక కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలు అవే నిజమైన సైనిక్ స్కూళ్ళని, డిఫెన్స్ అకాడమీలని, మిలిటరీ అకాడమీలని వెళ్ళి చేరుతున్నారు. అవి కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే. ఈ అడ్మిషన్లు అనేవి 6వ తరగతిలో జరుగుతాయి. అంటే 5 పాస్ అయిన తర్వాత పరీక్ష రాయాలి. 8 పాస్ అయినాక 9లో చేరచ్చు. 2 అవకాశాలు వస్తాయి. అందువల్ల ఈ సైనిక్ స్కూల్ అనే ముద్ర వేసుకుని తెలంగాణలో, హైదరాబాద్లో అనేక రకమైన అకాడమీలు వాళ్ళు పేరు రాసేస్తున్నారు. సైనిక్ స్కూల్ పాప అమాయకులు వెళ్ళి
ఆహా ఓహో సైనిక్ స్కూల్ అని చేర్పిస్తున్నారు. నిజమే సార్ అది. అవి అసలు సిసలు నిజమైన సైనిక్ స్కూళ్ళు కావు. అయితే సైనిక్ స్కూల్లో జరిగే ఆ విధానాన్ని అవలంబిస్తారు. వాళ్ళు శిక్షణ ఇచ్చి ఈ పరీక్షకు రాయిస్తారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అని దాన్ని ఎవరు నిర్వహిస్తారో తెలుసా? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఏదైతే ఎంబీబీఎస్కి నీట్ పరీక్ష, అలాగే ఇంజనీరింగ్కి జేఈఈ పరీక్ష నిర్వహించే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ 5వ తరగతి పూర్తయిన పిల్లలకు నిర్వహించి తద్వారా మెరిట్ బేసిస్ మీద సీట్లు కేటాయిస్తారు. మనం ఏదో స్కూల్కి వెళ్ళి నేను ఫీజు కడతానంటే కుదరదు. ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో అదేవిధంగా మార్కుల ఆధారంగా నీట్ కౌన్సిలింగ్ మాదిరిగానే ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ AISSAC 2025 అనే పోర్టల్లో అడ్మిషన్ జరుగుతాయి. చాలా పారదర్శకంగా జరుగుతాయి. పూర్తి మెరిట్ ఆధారంగా మాత్రమే ఇస్తారు. 150,000 మంది పిల్లలు పరీక్ష రాస్తే 150,000 మంది సార్ దేశవ్యాప్తంగా. బాప్రే. దాంట్లో ఉన్న సీట్స్ ఎన్ని సార్? ఉన్న సీట్లు 8,000. 8,000 సీట్లకు 150,000 మంది పరీక్ష రాస్తున్నారంటే ఎంబీబీఎస్ సీటు IIT జేఈ కంటే కూడా చాలా ఎక్కువ పోటీ ఉన్నది. ఒకానొకప్పుడు నేను కూడా చిన్నప్పుడు నాకు అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ గురించి తెలిసింది. నేను వెళ్ళాలనుకున్నాను. నాకు ఆ దారి తెలవలా. ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో మీడియా లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పరీక్ష రాయాలి తెలవక నేను చేరలేకపోయాను. నాకేం కోరిక ఉండేదంటే కోరుకొండ సైనిక్ స్కూల్కి వెళ్ళాలి, గుర్రం ఎక్కాలి, గుర్రం ఎక్కితే ఆనందం, షూటింగ్ చేయాలి రైఫిల్ అని అనుకుంటుండేవాడిని. నా కలలు ఫలించలేదు. ఇప్పుడు ఈ సైనిక్ స్కూల్లో సీటు పొందాలంటే 300 మార్కులకు ఒక పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు మ్యాథమెటిక్స్ ఉంటాయి, మిగతా 150 ఇతర సబ్జెక్టులు ఉంటాయి. వాటి ఆధారంగా ఇస్తారు. తర్వాత ఎక్కడా కూడా ఎవరి రికమెండేషన్లు, ఎవరి ప్రమేయం ఉండదు. స్కూల్కి వెళ్ళిపోయి నేను డబ్బులు కడతా సీట్ ఇవ్వండి అని అంటే ఇచ్చేది కాదు. ఎంబీబీఎస్ సీటు ఎంత కఠినతరమో దానికంటే కష్టము. కనుక సైనిక్ స్కూల్లో సీటు వచ్చిందంటే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. ఏ క్లాస్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు? ఇది 5 పాస్ అయిన వారికి 6వ తరగతిలో ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ జరుగుతాయి. ఎక్కడి వరకు చదువుకోవచ్చు? ఇది 6 నుంచి ప్రారంభమై 12 వరకు చదువుకోవచ్చు. ఇది కేవలం CBSE సిలబస్, ఇంగ్లీష్ మీడియం మాత్రమే. తెలుగు మీడియం అయితే మేము 6లో తెలవలేదు, మాకు సీట్ రాలేదు, మేము కోరిక దాంట్లో చేరాలంటే 8 పాస్ అయిన తర్వాత మళ్ళీ 9వ తరగతిలో చేరడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఉన్న ఖాళీలకు మాత్రమే నింపుతారు. ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉన్నాయి. ఒకవేళ 9లో ఒక 10 సీట్లు ఖాళీ అయినాయి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఆ 10 సీట్లకు మనకు అభ్యర్థులను పంపుతారు. ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ఇది ఖాళీలు ఉన్నాయి అనేది స్కూల్ వాళ్ళు ఆ పోర్టల్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కమిటీ AISSAC ఆ పోర్టల్లో రాయాలి. మా దగ్గర 10 సీట్లు ఉన్నాయి 9వ తరగతిలో చేర్చుకోవటానికంటే అప్పుడు వాళ్ళు మనకి కేటాయిస్తారు. కనుక మళ్ళీ కొత్తగా వేరే 120 రావు అక్కడ. అంటే 120తో ప్రారంభమై 5వ 10వ సీట్లు ఖాళీ అయితే నిండుతాయి, అంతవరకే. తర్వాత కొంతమందికి అపోహ, మా ఒంటరి బిడ్డ, ఒకడే కొడుకు, ఒకడే కూతురు, అమ్మో మిలిటరీకే ఎందుకు, మాకేం అవసరము, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మిలిటరీకి వెళ్ళిపోతే ఏమైపోతారు అనే భయం ఉంటుంది కొంతమంది. ఇదేమీ మీ దగ్గర బాండు రాయించుకోరు, లేకపోతే లిఖితపూర్వకంగా నేను మిలిటరీకి వెళ్తానని రాయించుకోరు. మీ ఇష్టం. వెళ్ళాలనుకునేవాళ్ళు వెళ్తారు, వద్దనుకునేవాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, IAS అవ్వచ్చు, RDO అవ్వచ్చు. మీరు కోరుకున్న చదువు చదవచ్చు. అది చాలా వెసులుబాటు. ఇది తల్లిదండ్రులకు ఒక అనుమానం ఉంటుంది,
ఒక బిడ్డ ఇంత ఉంది ఆస్తి, ఎందుకు ఈ చదువు, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేస్తే అయిపోలేదా అనే వారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి వికాసం. అంతేకాకుండా పుట్టగానే ఉయ్యాల్లో ఉండగానే మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, ఐఐటీలో సీట్ రావాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే దీంట్లో ఎన్సీసీ ఉంటుంది, స్కౌట్స్ ఉంటుంది, జూనియర్ రెడ్ క్రాస్ ఉంటుంది, సీట్ల రిజర్వేషన్ ఉంటుంది, సులభంగా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, జేఈలు ఐఐటీ లాంటి సీట్లు వస్తాయి. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఎక్కడ చదివా అబ్బాయి అనగానే నేను సైనిక్ స్కూల్లో చదివానంటే, ఏంటి సైనిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో? 62 నుంచి 2021 వరకు 33 స్కూళ్ళు, 8 అప్పట్లో 2500 సీట్లు. 2021లో మోడీ గారికి ఒక ఆలోచన వచ్చింది, సైనిక్ స్కూల్ ఏంటి, ఇంత పెద్ద దేశం ఏంటి, 140 కోట్ల జనాభా, 33 స్కూళ్ళు ఏంటి, 2500 మంది సైనిక్ స్కూళ్ళు ఏంటి, అయినా ఆడపిల్లలకు ప్రవేశం లేకపోవడం ఏంటి, నారీమణులు సమానత్వం అంటున్నాం, మరి శాసనసభల్లో చట్టసభల్లో 33% అంటున్నాం, ఎందుకు పెట్టలేదు అని ఆలోచన వచ్చింది ఆయనకు. ఆలోచన తరువాత వెంటనే 2021లో ఆడపిల్లలకి సైనిక్ స్కూల్లో ప్రవేశం ఇవ్వండి, మిలిటరీలో కూడా ఆడపిల్లల్ని ప్రవేశపెట్టండి అని చెప్పారు. అప్పుడు దాకా ఆడపిల్లలకు ప్రవేశం లేదు. ఇప్పుడు ఈ ఆడపిల్లలకి 10% రిజర్వేషను అన్ని స్కూల్లో ఉంది. కనుక 1962లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్. ఆ కోరుకొండ సైనిక్ స్కూల్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పెట్టాలని తెలంగాణ ప్రజలు కోరితే పెడదామనుకున్న సమయంలో అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన స్కూల్ని తీసుకుపోయి ఆయన సొంత నియోజకవర్గం పీలేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కైలికిర్లో పెట్టేశారు. ఆ విధంగా తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. 2 గవర్నమెంట్ స్కూళ్ళు, రక్షణ మంత్రిత్వ శాఖ స్కూళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎట్లా సార్ మరి తెలంగాణ వాళ్ళకి మొన్నటిదాకా 10 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి కోరుకొండలో కలికిరిలో సీట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అక్కడుండే సీట్లలో 67% సొంత రాష్ట్రం వాళ్ళకి ఇవ్వాలి, కోటా ఉంది. 33% ఇతర రాష్ట్రాలు, భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల వారికి ఇవ్వాలి. మొన్నటిదాకా కలిసి ఉన్నాం, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోరుకొండ కలికిరి వాళ్ళు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, ఎవరి దారి వాళ్ళదే, కనుక మా సీట్లు సొంత రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అటువంటి తరుణంలో ఈ నేతాజీ సైనిక్ స్కూల్ తెలంగాణ పిల్లలకు ఒక వరం లాంటిది. అవి కాకపోతే దీంట్లో అడ్మిషన్లు తెలంగాణ పిల్లలు పొందటానికి ఒక బంగారు సువర్ణ అవకాశం. ఇప్పుడు 120 సీట్లు ఉన్నాయి. 120లో 80 సీట్లు తెలుగు రాష్ట్రాల వారికే. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎట్టగో కోరుకొండ కలికిరిలో స్థానిక కోటా కింద తెచ్చుకుంటారు. తెలంగాణ వాళ్ళకి ఇది కలిసి వచ్చే అంశం. ఒక 40 సీట్లు మాత్రం ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలు 29 రాష్ట్రాలు వాడు ఎవరైనా రాకపోతే ఆ సీట్లు కూడా మళ్ళీ మనకే. ఆ విధంగా నేతాజీ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలకే కాక అత్యధిక లాభం ఎవరికంటే తెలంగాణ పిల్లలకి బాగా ఉపయోగపడే పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణకి ఎప్పుడు రావచ్చు సార్? తెలంగాణలో లేదు అంటున్నారు. మరి అక్కడ పెట్టారు కదా, మాకెప్పుడు పెడతారు విద్యాభారతి వాళ్ళని అడుగుతున్నారు. అడుగుతుంటే లింగం సుధాకర్ రెడ్డి గారు విద్యాభారతి తరపున మాకు జహీరాబాద్ దగ్గర ఒక దాత 17 ఎకరాల భూమి ఇచ్చాడు, దీనికి కావాల్సింది 8 ఎకరాలే. కొంతమంది పెద్ద మనస్సుతో భవనాల నిర్మాణం చేసి ఇస్తా అన్నారు. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు, ఇది సమాజ పోషితం అంటారు. పెద్దలు పెద్ద మనసుతో భూమి ఇచ్చిన, భవనాల నిర్మాణం చేసిన, విరాళాలు ఇచ్చిన ఆ డబ్బుతో లాభాపేక్ష లేకుండా నిర్వహించే సంస్థ విద్యాభారతి. కనుక విద్యాభారతి మరొక స్కూలు తెలంగాణలో జహీరాబాద్ సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని వచ్చే విద్యా సంవత్సరంలో పెట్టాలనే ప్రణాళిక విద్యాభారతి వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే సైనిక్ స్కూల్లో మనం కొంతమంది 5 లక్షలు 7 లక్షలు కట్టి ఫీజులు సంవత్సరానికి చదివిస్తున్నారు ధనిక వర్గాల పిల్లలు. ఇంకోటి ఏదో ఐబీ కోర్స్ అంట, సిబిఎస్ఈ కాకుండా ఐబీ కోర్స్ అంటున్నారు. అసలు అక్కడ లేనటువంటి విద్య. ఇది కంపల్సరీగా హాస్టల్లో మాత్రమే ఉండాలి, డే స్కాలర్ లేదు. దీంట్లో ఏంటంటే పొద్దున్నే 6ంటికి నిద్ర లేపి పాలిచ్చి పీటీకి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకువెళ్ళి ఒక అరగంట అయిన తర్వాత టిఫిన్ పెట్టి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఆటలు ఆడించటం తప్పనిసరి. అక్కడితో సరిపోలా, మనం ఎప్పుడో మర్చిపోయారు సంగీతము, ఆర్టు, క్రాఫ్ట్ అనేది నామకే వాస్తే ఉన్నాయి, వాటిని కూడా ప్రవేశపెట్టడం. తర్వాత ఈ సిబిఆర్ గారు ఎవరైతే దాత ఉన్నారో ఇక్కడ చదివే పిల్లల్ని జాతీయ స్థాయిలో అక్కడ గుర్తించిన క్రీడలు ఏంటంటే విలువిద్యలో చాలా సులభంగా జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టచ్చు. అట్లాగే రైఫిల్ షూటింగ్ ఎవరికి అసలు పర్మిషన్ ఎవరు ఇస్తారు? పోలీసు వాళ్ళు ఇవ్వరు. ఎన్సిసి ఉంది కనుక రైఫిల్ షూటింగ్లో, విలువిద్యలో, అలాగే మనకు 400 మీటర్ల ట్రాక్ ఈవెంట్స్లో కూడా జాతీయ స్థాయిలో పిల్లలు మెడల్స్ సాధించే విధంగా ఆ మెడల్స్ ఆ క్రీడల్లో వచ్చిన ప్రతిభతో వీళ్ళకి సీట్లు వాళ్ళ సొంతం అవుతాయి. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే అది గవర్నమెంట్ ఇంటర్వ్యూనా, ఐఏఎస్ ఇంటర్వ్యూనా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను సైనిక్ స్కూల్ విద్యార్థిని అనగానే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ కుర్రవాడికి ఇవ్వాలి. మనం ఏంటి అడిగేది? వాళ్ళు 6వ తరగతి నుంచి 12 వరకు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నీతి, నిజాయితీ, పారదర్శకతతో శిక్షణ ఇచ్చారు కనుక ఇతన్ని మనం ఇవ్వాలి ఉద్యోగం అని. బహుళ జాతి సంస్థలు ఉన్నాయి, వాళ్ళు సైనిక్ స్కూలు నుంచి వచ్చిన వారిని ముందు పిలిచి వాళ్ళు లేనప్పుడు మాత్రమే ఇతరులకు అవకాశం కల్పిస్తారు. కనుక అరుదైన అవకాశం. సైనిక్ స్కూల్లో సీటు వచ్చిందంటే జీవితంలో 6వ తరగతిలోనే స్థిరపడినట్టే. ఎట్లా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి సార్? ఫీజు ఎట్లా? ఎందుకంటే బీద పిల్లల్ని ప్రోత్సహించడానికి అని అంటున్నారు సార్. ప్రతి సంవత్సరము జనవరి 1వ ఆదివారం నాడు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన వాళ్ళు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 23వ తారీఖున అక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయని పోర్టల్లో AISSAC 2025 పోర్టల్లో వస్తుంది. 23 ఖాళీలు వచ్చినాయి. 24, 25 తేదీలలో ఈ దేశంలో ఉండే 33 గవర్నమెంట్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ స్కూళ్ళు, ప్రైవేట్లో ఉన్న 46 స్కూళ్ళలో ప్రాధాన్యత క్రమం పెట్టుకునే అవకాశం ఉంది. 24, 25. ఇక 26 నుంచి 30 వరకు ఒకే ఒక సింగిల్ చాయిస్ పెట్టమంటారు. మీరు సింగిల్ చాయిస్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ పెడితే సీటు గ్యారంటీ. ఎందుకంటే 120 సీట్లు ఖాళీగా ఉన్నాయి కనుక ఆంధ్ర ప్రాంతమైనా తెలంగాణ ప్రాంతమైనా మీరు చాయిస్ ఫిల్లింగ్ అంటారు. ఆ ప్రాధాన్యత క్రమములో పెట్టుకునే స్కూళ్ళలో నంబర్ 1 సైనిక్ స్కూల్ నేతాజీ సైనిక్ స్కూల్గా పెట్టాలి. తరువాత సింగిల్ ఆప్షన్ పెట్టండి, ఒకటే కోరుకోండి అంటే ఆ ఒకటే కోరుకునేది నేతాజీ సైనిక్ స్కూల్లో కోరుకుంటే 1వ తారీఖుకి మనకి జాబితా వెయిటింగ్ లిస్ట్ తెలుస్తుంది. 4న మెరిట్ జాబితా వస్తుంది. అడ్మిషన్లు 11 నుంచి 18 వరకు పూర్తయిపోతాయి. కనుక ఫీజు అనేది 1,50,000 నిర్ణయించారు. 2 విడతలుగా కట్టచ్చు. ఇంకోటి ఏంటంటే విద్యాభారతి లాభాపేక్ష లేని సమాజ పోషితము దాతల విరాళాలతో నిర్వహించబడే సంస్థ. దీనికి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు విరాళాలు ఇస్తారు వాళ్ళ నిధుల నుంచి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు మరి ఆర్ కృష్ణయ్య గారు 50 లక్షలు, అలాగే రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ సినీ రచయిత, త్రిబుల్ ఆర్
బాహుబలి, ఆయన ఒక 50 లక్షలు ఇచ్చారు. ఇవే కాక కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉండే కంపెనీలు. మచిలీపట్నంలో, ఇది జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినది విజయవాడ. అక్కడ మచిలీపట్నంలో ఉండే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్, వాళ్ళు ఒక 75 లక్షలు బెంచీలు, ల్యాబొరేటరీలు కావాల్సిన వసతులు, తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్ అంతా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవన్నీ కూడా వాళ్ళు సమకూర్చడం అనేది ఒక విశేషం. వారితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక 50 లక్షల రూపాయలతో సహకారం. ఇంకో విశేషం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన ఐసిఐసిఐ ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో 10 కోట్లు వెచ్చించి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒలింపిక్ స్థాయిలో అన్నీ కూడా ఆటలు నిర్వహించడం, ముఖ్యంగా 400 మీటర్ల ట్రాక్కే వాళ్ళు 9 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఒలింపిక్ ప్రమాణాలతో నిర్మాణం చేయాలనే సంకల్పం వాళ్ళు ఈ స్కూల్ని, సైనిక్ స్కూల్ని ఎంపిక చేసుకోవడం అనేది విశేషం. అందువల్ల ఈ సైనిక్ స్కూలు, నేతాజీ సైనిక్ స్కూల్ అడ్మిషన్ లభించిందంటే ఇంకా జీవితంలో మనం స్థిరపడినట్టే, ఇంకెటువంటి అనుమానం ఉండదు. అసలు స్కూళ్ళు, జవహర్ నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, సిబిఎస్ఈ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా 78 స్కూళ్ళు ఉంటే కేవలం 8,000 మాత్రమే సైనిక్ స్కూల్లో సీట్లు ఉండటం, ఇంత పోటీతత్వం ఉండటం, ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఒక వరం లాంటిది. కనుక మీరు ఒకే ఒక ఆప్షన్, సింగిల్ ఆప్షన్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ అని పెడితే మీకు సీటు రావటం గ్యారంటీ. పేద విద్యార్థులు ఏమాత్రం సంకోచం వద్దు. ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా విద్యాభారతి తీసుకుంటుంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఇస్తారు. ఇతర రాష్ట్రాల వారికి, తెలుగు రాష్ట్రాల వారికి కూడా రక్షణ మంత్రిత్వ శాఖ వారు కొంత స్కాలర్షిప్ ఇస్తారు. కొంతమంది దాతలు ముందుకొచ్చి మేము కొంతమంది పేద విద్యార్థులను దత్తత చేసుకుంటాం, 6 నుంచి మొదలుపెట్టి 12తో ఆపం. తర్వాత వాళ్ళు డాక్టర్ చదివితే డాక్టర్, ఇంజనీర్ అయితే ఇంజనీరు, ఐఏఎస్ అయితే ఐఏఎస్ వరకు విద్య పూర్తయ్యే వరకు మేమున్నాం, మేము అండగా నిలుస్తాం, మేము పోషిస్తామని చెప్పి దాతలు, డోనర్లు ముందుకు రావడం ఒక విశేషం. ఏమీ లేకపోతే విద్యాభారతే ఒక స్కాలర్షిప్ పథకాన్ని పెట్టి ఉచితంగా కూడా ఈ సీట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. డబ్బు లేని కారణంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రవేశము నిరాకరించబడదు. ఇక్కడ విద్య వ్యాపారము కాదు. దాతల సహకారంతో పెట్టిన స్కూలు, దాతల సహకారంతో నడుస్తున్న స్కూలు, సామాజిక బాధ్యత, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు వీరందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన యొక్క లోక్సభ పరిధిలో ఇది ఉండటం, ఇది నా పరిధిలో ఉంది కనుక నా లోక్సభ పరిధిలో ఉండే నిధులు కూడా నేను ఇస్తానంటాం. ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజ్యసభ సభ్యులు దీనికి విరాళం ఇచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఉండే కంపెనీలన్నీ ముందుకొచ్చే అవకాశం ఉన్నది కనుక సమాజ హితం, సమాజ పోషితం, ఇది ఎవరికీ చెందదు. అందువల్ల దాతలు ముందుకొస్తున్నారు. అయితే మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పారు అన్నారు సార్. నాకు చాలా డౌట్స్ ఉండే, అసలు ఎట్లా మరి ప్రాఫిట్ చూస్తారా, ఇంకా ఏమన్నా అడిషనల్ ఫీజులు ఏమన్నా అడ్మిషన్ అయ్యాక తీసుకుంటారా అనే డౌట్ ఉండే సార్. ఇది వీళ్ళు పిల్లలు కట్టే ఫీజు కేవలం వాళ్ళ భోజనానికి ఖర్చులకే సరిపోతుంది. ఎందుకంటే పీటీ చేయిస్తారు, ఆటలాడిస్తారు, పొట్ట నిండా పెడతారు. నువ్వు 2 ఇడ్లీలతో సరిపెట్టి అనరు. అట్లాగే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారికి అనుకూలమైన ఆహార పదార్థాలు పెడతారు, ఇష్టం వచ్చినంత తినచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే చేతులు పెట్టి తినేది కాదు. సైనిక్ స్కూల్ కోరుకొండ వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు.
వాళ్ళు ఏం చేస్తున్నారో 1962 నుంచి అదే చేయాలి. మిలిటరీ అంటే మన ఇష్టం కాదు, చేత్తో తిన్నెవరు, స్పూను పోర్కు. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి, పొట్ట నిండా తినచ్చు, ఏది పరిమితం లేదు. కనుక ఈ పోషణ విషయంలో, పౌష్టిక ఆహారము, సమతుల్య ఆహారం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, ఎందుకంటే ప్రతిదానికి దాతలు ఉన్నారు. ఎంతమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నామంటే మేమున్నామని చెప్పాయి. ఇంకా కొంతమంది కుల సంఘాలు ముందుకొచ్చి మా కులానికి చెందిన పేద విద్యార్థులకు మీరు అడ్మిషన్ ఇస్తే మా కుల సంఘం, రాష్ట్ర కుల సంఘం ఉంది, మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పటం అనేది ఒక విశేషం. కనుక అట్టడుగునున్న పేద, నిరుపేద గ్రామీణ వాసులకు, వ్యవసాయ కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు, శ్రామిక వర్గాలకు కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం ఉండే విధంగా విద్యాభారతి కృషి చేస్తూ ఉంది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే సంప్రదించవలసింది నా నంబర్ ఇస్తాను 9866308414 9848055806 రెండవ నంబరు. ఇవి కాకుండా ఇంకో 2 నంబర్లు కూడా ఇస్తాను. ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన నంబరు 9849616846. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 9400031930. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా ఈ ఫోన్ నంబర్కి అడిగి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మొదటిసారి బ్యాచ్ కనుక మీ సౌకర్యార్థం వీళ్ళకి ఫోన్ చేస్తే మిమ్మల్ని బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎవరైనా ఉత్తర భారతదేశం నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడ ఈ స్కూల్ సిబ్బంది వచ్చి మిమ్మల్ని స్వాగతం పలికి తీసుకువెళ్ళి ఉచితంగా మీకు ఉండటానికి వసతి కల్పించి దగ్గర ఉండి మెడికల్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో చేయించి, ఆ రకంగా అక్కడ అమ్మవారు ఉన్నారు, కనకదుర్గ అమ్మవారు, అమ్మవారి దర్శనం కూడా స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఆ విధంగా ఈ నంబర్లకు ఫోన్ చేస్తే సమాచారంతో పాటు మీరు వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కావలసిన రవాణా సదుపాయం, ఉచిత భోజన సదుపాయం అన్నీ కూడా స్కూలు వారు ఏర్పాటు చేస్తున్నారంటే విశేషం. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ నేతాజీ సైనిక్ స్కూల్ విద్యాభారతి వారు ఏ రకమైన లాభాపేక్ష లేకుండా ఇతరులకు మార్గదర్శకంగా ఉండే విధంగా నిర్వహించాలని ఆ సంకల్పంతో దీనికి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈ స్కూలుకు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన మొత్తం దీని భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్నారు. మొత్తం ఐ థింక్ అసలు నేతాజీ సైనిక్ స్కూల్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అన్నీ మీరు చక్కగా ఆల్రెడీ వివరించారు సార్. అట్లాగే మన డౌట్లు ఉన్నా సరే మీరు నంబర్లు చెప్పారు కాబట్టి దానికి ఖచ్చితంగా సంప్రదిస్తారు, అట్లాగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. లాస్ట్లీ ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్ పిల్లల తల్లిదండ్రులకు? సార్, ఆ మహానుభావుడు నేతాజీ పేరు పెట్టుకుని ఆయన పేరుకు సార్థకత వచ్చేలా నిర్వహించబడుతుంది. తల్లిదండ్రులు నిశ్చింతగా మీ పిల్లల్ని అక్కడ వదిలి వెళ్తే డాడీ మమ్మీ ఇంట్లో కంటే బాగా పెడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఉత్తరాది నుంచి వస్తే వాళ్ళు పొద్దున్నే పెరుగు తింటారు, పెరుగు పెడతారు, స్వీట్ లేనిదే వాళ్ళకి దిగదు. పొద్దున స్వీటు, మధ్యాహ్నం స్వీటు, సాయంత్రం స్వీటు. ఒకటేంటి, ఏది కోరితే అది మమ్మీ డాడీ పెట్టలేని విధంగా అక్కడ పౌష్టిక ఆహారము, సమతుల్య ఆహారం ఎవరు కోరితే. ఉత్తరాది మెస్సు వేరు, అట్లాగే మన ఆంధ్ర కావాల్సిన మన ఆహార పద్ధతుల ప్రకారం నిర్వహించబడుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని ఆ గుర్రం ఎక్కి ఓ ఫోటో తీసుకుని పంపిస్తే గుర్రాన్ని అందంగా తీర్చిదిద్ది మీ పిల్లవాడికి యూనిఫామ్ వేసి ఆ ఫోటో మీ బంధువులకు, ముఖ్యంగా తాత అమ్మమ్మలు ఎంత మురిసిపోతారో, నా మనవడు ఆహా ఎట్లున్నాడు, టీవీగా ఉన్నాడు, రాజాలా ఉన్నాడని ఆనందిస్తారు. ఇంకా అంతకంటే ఏం కావాలి?
ఒక గుర్రం మీద కూర్చోబెట్టి ఫోటో తీసి పంపిస్తే మొత్తం మీ మనవడా మీ కొడుక మీ గ్రూపుల్లో వెలిగిపోతుంటాడు. అంతకంటే ఆనందం ఏం కావాలి తల్లిదండ్రులకు? ఆ వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకు కావాల్సిన ఆనందం అదే కదా. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేతాజీ సైనిక్ స్కూల్ ఎంత అందంగా ఉండబోతోంది, అట్లాగే అందులో అడ్మిషన్ అయితే చాలు మీరు చెప్పినట్టుగా ఇంకా జీవితంలో సెటిల్ అయిపోయినట్టు. అంటే నిజంగానే మీరు చెప్పిన వివరాలు చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.